హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే వచ్చిందండి. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలంటే కింద బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్రతి చిన్న అప్డేట్ కూడా మీరు ఫస్ట్ చూడగలుగుతారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. తెలుగు రాష్ట్రాలలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర ఒరిస్సా, చాంగండ్, పశ్చిమ బెంగాల్ పరిసరాల ప్రాంతాల్లో కేంద్రీకృతమైన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ పరిసరాలపై కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోవు 24 గంటల్లో ఈ అల్పపీడనం క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే దీని ప్రభావంతో పాటు సముద్ర మట్టం వద్ద ఏర్పడిన రుతుపవనాల ద్రోణి ఈశాన్య బంగాళాఖాతం వైపు విస్తరించి ఉండడంతో రాగల 3 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణలో రాబో 3 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శనివారం, ఆదివారాల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభాకర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడన ప్రభావంతో సముద్ర తీవ్రత అలజడిగా మారే అవకాశం ఉంది. అలల ఉధృతి పెరుగుతున్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించారు. శనివారం విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని ప్రభాకర్ జైన్ వివరించారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో ప్రజలు కింది జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. వర్షం పడుతున్నప్పుడు ఎవరూ చెట్ల కింద కానీ, రోడ్ల పక్కన ఉండే భారీ బోర్డింగ్స్ వద్ద నిలబడకూడదు. ఈదురుగాలుల వల్ల ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు వంగినా, వైర్లు తెగిపడినా వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరియు ప్రయాణికులు వాతావరణ అప్డేట్స్ను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.